హలో అండి అందరికీ. చూడండి, మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషన్ పర్పసే, ఏది కూడా ఎంట్రీ రికమెండేషన్ అయితే కాదు. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక వివరణ అయితే ఇవ్వాలి. ఏంటంటే మన ఛానల్లో లాస్ట్ 1 month నుంచి ఒక్క వీడియో కూడా చేయలేదు. అలాగే టెలిగ్రామ్స్ అలాగే వాట్సాప్ ఛానల్లో ఎక్కడ కూడా సరైన అప్డేట్స్ అయితే ఇవ్వట్లేదు. ఒకరోజు ఉంచి ఒకరోజు ఇవ్వకుండా ఇట్లా డిస్టర్బెన్స్గా ఉంది. ఎందుకనేది ఆల్రెడీ మీకు అందరికీ రీజన్స్ అయితే తెలుసు. నేను కూడా మధ్యలో ట్రై చేశాను వీడియో చేద్దాం అప్డేట్ చేద్దాం అని, కానీ ఎక్కడ నాకు వీలు అవ్వట్లేదు, అందువల్ల చేయలేదు. ఇక నుంచి మీకు ఇటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి, అలాగే అప్డేట్స్ కూడా వస్తూనే ఉంటాయి. ఎప్పుడో ఒకరోజు మిస్ అవుతుంది కానీ ఇట్లా లాంగ్ పీరియడ్గానైతే మిస్ అవ్వదు. ఇక కంటెంట్ వీడియోస్ అంటారా, ఒక 1 week వెయిట్ చేసిన తర్వాత నేను కంటెంట్ కూడా స్టార్ట్ చేస్తాను. అన్నీ కూడా రెగ్యులర్గా మనకి ఇప్పటివరకు ఎట్లా ఉన్నాయో అలాగే మళ్ళీ కంటిన్యూషన్ అయితే అవుతుంది. ఇక చూడండి, మన మార్కెట్కి వెళ్తే ఈరోజు చూడండి, మార్కెట్ అంతా ఫస్ట్ హాఫ్ నుంచి వెళ్ళి కంప్లీట్ కరెక్షన్ మార్కెటే ఉంది. తర్వాత చివర్లో మాత్రం చాలా పెద్ద స్పైక్ వచ్చింది. ఈ స్పైక్లో ఎవరన్నా ఎంటర్ అయ్యి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ట్రేడ్ చేసి ఉంటే ఒక్కసారి మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ స్పైక్ ఎందుకు వచ్చింది? లాస్ట్ డే కూడా అలాగే అటువంటి స్పైకే, ఆల్మోస్ట్ అలాంటి స్పైకే ఈరోజు కూడా వచ్చింది. ఇటువంటి స్పైక్స్ వచ్చినప్పుడు ఎట్లా, ఇటువంటి స్పైక్స్ నుంచి తప్పించుకోవడం ఎలా, లేదంటే ఇటువంటి స్పైక్లో మనం ట్రేడ్ ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు అనాలిసిస్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం ఒకసారి న్యూస్ చెక్ చేద్దాం. న్యూస్ మనకి ఏమైతే ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయి, ఏం కథ అనేది చూసుకుందాం. ఆ తర్వాత మిగతా అన్ని అప్డేట్స్ కూడా చెక్ చేద్దాం. చూడండి, మెయిన్గా మనం న్యూస్ చెక్ చేసుకున్నట్టయితే మనకు ఆర్బీఐకి సంబంధించిన ఒక పాలసీ ఉంది, అలాగే మనకు రెపో రేట్స్ గురించి ఒక న్యూస్ ఉంది, అలాగే మనకు కార్పొరేట్ ఎర్నింగ్ సంబంధించినవి కూడా చాలా న్యూస్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు వీటి వల్లనే మన మార్కెట్ అనేది అగ్రెసివ్గా, ఇప్పుడు మనకు ఈ ఆర్బీఐ సంబంధించి పాలసీ చూసుకుంటే ఇన్వెస్టర్స్ చాలా అగ్రెసివ్తో మనకు లాంగ్ పొజిషన్స్ అనేది మనకు చేయడం జరుగుతుంది. అలాగే మనకు ఈ కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా కొంత మనకు పాజిటివ్గా ఉండడం, కొంత నెగిటివ్ ఉండడం వల్ల కూడా మార్కెట్లో స్పైక్స్ అనేవి క్రియేట్ అవుతుంది. బట్ ఎక్కువ వరకు ట్రాప్కి సంబంధించే ఉన్నాయి. అవి అనాలిసిస్లో మనం డీటెయిల్గా చూసుకుందాం. న్యూస్ అయితే ఇవే ఉన్నాయి. డెప్త్గా నేను ఇప్పుడు చెప్పలేను, రేపటి నుంచి వెళ్ళి మీకు డెప్త్గా చేయడానికి ట్రై చేస్తాను న్యూస్ సంబంధించి కూడా. చూడండి, ఈ అనాలిసిస్కి వస్తే మనకు లాస్ట్ డే ఏ టైంకి అయితే మనకు మూమెంట్ స్టార్ట్ అయిందో ఈ రోజు కూడా సేమ్ టైంకి అదే మూమెంటం స్టార్ట్ అయింది, అదే అగ్రెషన్ బయింగ్. కనీసం విక్ కూడా లేదు. ఇది కంప్లీట్గా మనం దీంట్లో బిగినర్స్ ఎవ్వరూ ఎంటర్ అవ్వలేరు, అలాగని ఏ ప్రో ట్రేడర్ కూడా దీంట్లో ఎంటర్ అవ్వలేడు. ఏదో లక్కీగా ఎంటర్ అవుతే చెప్పలేం, కానీ మంచి ట్రేడర్ అయితే దీంట్లో ఎంటర్ అవ్వడం అనేది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే చాలా అగ్రెషన్ బయింగ్. చూడండి, చాలా అగ్రెషన్ మూమెంటం అయితే స్టార్ట్ అవుతుంది. ఇటువంటి మార్కెట్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఎక్కువ వరకు మనని ట్రాప్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇటువంటి అగ్రెషన్ బయింగ్ వచ్చింది అంటే ఈ క్యాండిల్ లోపల మార్కెట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ క్యాండిల్లోనే ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగని ఈ క్యాండిల్స్ ఎప్పుడన్నా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, సడన్గా ఎప్పుడన్నా బ్రేక్అవుట్ అవ్వంగానే మనం నమ్మేసి ఈ క్యాండిల్ అప్ సైడ్కి బ్రేక్అవుట్ అయింది కదా, ఇంత పెద్ద క్యాండిల్నే బ్రేక్ చేసిందని చెప్పేసి ఇక్కడి నుంచి మళ్ళీ బై చేయొద్దు. లేదు, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిందని కూడా డౌన్ సైడ్ కూడా అంత ఈజీగా నమ్మొద్దు. బట్ ఏం జరుగుతుంది అంటే మీకు దీంట్లో జనరల్గా ఇటువంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ డే ఈ క్యాండిల్స్ బ్రేక్అవుట్ అనేది కంపల్సరీ జరుగుతుంది. బ్రేక్అవుట్ అయ్యి మంచి కనబడుతుంది క్యాండిల్, ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్తుంది అని. అక్కడనే మనకు ట్రాప్ చేసి మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ ఈ క్యాండిల్ లోపలికి వచ్చి ఒక క్యాండిల్ క్లోజ్ అవుతుందో ఇక్కడ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ క్యాండిల్ లోపలికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ప్రైస్ యాక్షన్ ప్రకారంగా. సేమ్ డౌన్ సైడ్ కూడా అంతే. మనకు డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వంగానే మనం బ్రేక్అవుట్ అనుకోవడానికి లేదు. మళ్ళీ ఎప్పుడైతే క్యాండిల్ లోపలికి మార్కెట్ వస్తుందో రీటెస్ట్ తీసుకొని మళ్ళీ క్యాండిల్ ఎబో వరకు మనకు మార్కెట్ వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇటువంటి ఎంట్రీ ఎప్పుడైనా కూడా చిన్నగా ప్రైస్ యాక్షన్ చేసుకుంటూ వస్తుంది. సడన్గా ఇక్కడ నుంచి ట్రాప్ చేసి డైరెక్ట్ ఫాలో అవ్వదు. ఎందుకంటే ఇక్కడ నమ్మేది, ఎందుకంటే మనకు మార్కెట్లో ఇంకా కూడా అప్ సైడ్కే వెళ్తుందేమో, చిన్న రిజెక్షన్ ఏమో అనుకుంటాం, సడన్గా బ్రేక్అవుట్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఎక్కువ నమ్మడానికి లేదు. నిన్న కూడా సేమ్ ఇటువంటి క్యాండిల్ వచ్చింది, ఇక్కడ మనకు ట్రాప్ చేసినట్టే చేసింది. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ మంచి క్యాండిల్ క్లోజ్ అయినా కూడా సస్టైన్ అవ్వలేదు, తిరిగి వచ్చి దీంట్లో క్లోజ్ అయింది. రేపు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే 24,570 నుంచి వెళ్ళి మనకు రీటెస్ట్ తీసుకుంటే పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ వరకు ఉంటాయి. లేదు, మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చి క్లోజ్ అయింది అంటే అంత ఈజీగా సెల్ చేయొద్దు. ఈ లోని బ్రేక్ అవుతేనే మనం సెల్లింగ్ ప్లానింగ్ అనేది చేసుకోవడం బెటర్. లేదంటే 1 hour క్యాండిల్ ప్రకారం ఏమైనా ఎంట్రీ ఉంటే నేను టెలిగ్రామ్లో కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇప్పటి నుంచి వెళ్ళి ఎవ్రీ అప్డేట్ కూడా ఉంటుంది. మీకు 10-15 తర్వాత ఒక అప్డేట్ ఉంటుంది, 12:30 కూడా ఒక అప్డేట్ ఉంటుంది, మధ్యలో వీలైతే అప్డేట్ ఇస్తాను. ఓకేనా? రేపటికైతే ఇంతే. ఈ రోజు కూడా ఒక ట్రేడ్ ప్లాన్ చేయడం జరిగింది, అది కూడా మనకు పెద్దగా ఎంట్రీ ట్రిగ్గర్ కూడా కాలేదు, దానివల్ల మనం దాంట్లో ఏం చేయలేకపోయినాం. ఇక ఈ రోజు అయితే మీకు కొంచెం అడావిడిగానే వీడియో చేయడం జరుగుతుంది, ఏమనుకోవద్దు. రేపటి నుంచి వెళ్ళి మీకు డెప్త్గా వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తా. ఏమున్నా రేపటి మార్కెట్కి ఈ 2 క్యాండిల్స్నే మీరు
గుర్తుపెట్టుకోండి. పెద్దగా మేము లెవెల్స్ కంటే కూడా ఈ 2 క్యాండిల్స్ ఎందుకు వచ్చినాయి, ఈ 2 క్యాండిల్స్లోనే మార్కెట్ అంతా ఉంది. పైకి వెళ్ళినా ఈ క్యాండిల్లోనే మార్కెట్ ఉండాలి, కిందికి వచ్చినా మళ్ళీ ఈ క్యాండిల్లోనే మార్కెట్ ఉండాలి. బట్ ఈ మధ్యలో మార్కెట్ ఉంటే మాత్రం కంపల్సరీ స్కిప్ చేయడానికే ట్రై చేయండి, వేరే ఇంకా ఏ ఆలోచనలు కూడా చేయొద్దు. ఓకేనా? ఇది నిఫ్టీ. చూడండి, నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీలో చివరాఖరులో మూమెంటమే రాలేదు. అదే మనకు లాస్ట్ డే మాత్రం చాలా మంచి మూమెంటం వచ్చింది, బట్ ఈ రోజు మాత్రం ఏం రాలేదు. అంటే నిఫ్టీ ఉన్నంత అగ్రెషన్ బయింగ్లో బ్యాంక్ నిఫ్టీ లేదు. ఇది మనకు క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో ఏమైనా సెల్లింగ్ పొజిషన్స్ వస్తున్నాయా అంటే చూడండి, ఇక్కడ నుంచి ఒక కంప్లీట్లో ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటే ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ తీసుకొని ఇక్కడ మళ్ళీ సెల్ ఆఫ్ రావచ్చు. సెల్ ఆఫ్ ఇక్కడ మనం సెల్లింగ్ అనేది అంతగానం నమ్మలేము. బట్ ఏదైతే లో ఉందో ఈ లోన్ బ్రేక్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ ఎప్పుడైతే చేస్తుందో ఇక్కడ నుంచి సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే కొంతవరకు సక్సెస్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీంట్లో అప్ సైడ్ ఎక్కువ నమ్మడానికి లేదు, స్పైక్స్ ఎక్కువ మనకు నిఫ్టీలోనే వస్తున్నాయి కాబట్టి దాంట్లోనే మనం ప్లాన్ చేసుకోవాలి. దీంట్లో డౌన్ సైడ్ చాలా రోజుల నుంచి చెప్తున్నదే, బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ అనేది చాలా కేసెస్ లో రావట్లేదు, చాలా తక్కువ సందర్భాలలోనే వస్తున్నా కూడా ఏదో ప్రైజ్ యాక్షన్ చేసుకుంటూ వస్తుంది. బట్ ఇప్పుడు నిఫ్టీలో తీసుకోవడానికి అయితే లేదు. ఇటువంటి క్యాండిల్స్ వచ్చినాయి అంటే మనం బుగ్ అయిపోతాం. కాబట్టి దీంట్లోనే మనం ప్లాన్ చేసుకోవాలి. స్టాప్ లాస్ కొంచెం హెవీ ఉంటుంది దీంట్లో అయితే, దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఇది బ్యాంక్ నిఫ్టీ. చూడండి, సెన్సెక్స్ లో కూడా సేమ్ సినారియో కంటిన్యూషన్. దీంట్లో సెల్లింగ్ జరిగింది. దాంతో పోల్చుకుంటే దీంట్లో మనకు రేపటి నుంచి నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి ట్రాప్స్ అన్ని కూడా సెన్సెక్స్ లోకి వచ్చే అవకాశం ఉంటది. బట్ సెన్సెక్స్ లో మనకి ఇంపార్టెంట్ లెవెల్ ఎక్కడ ఉంది, 78,725 లెవెల్ ఉంది. ఈ లెవెల్ ఎబో మనకు మార్కెట్ సస్టైన్ అవుతే రీట్రేస్మెంట్ మీద అప్ సైడ్ కి, లేదు మనకు డౌన్ సైడ్ ఉంటే ఈ లెవెల్ ని రీట్రేస్ మీద సెల్లింగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నిఫ్టీకి సెన్సెక్స్ కి రెగ్యులర్ గా సిమిలర్ ఉండాలి ప్రైజ్ యాక్షన్ అనేది. బట్ ఈ రోజు అట్లా లేదు. ఇటువంటి సందర్భాలలో మనం జస్ట్ అబ్జర్వ్ చేయడమే బెటర్, ఎక్కువ మనం రిస్క్ తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ దీంట్లో ప్రాపర్ ఎంట్రీస్ ఏమైనా కనబడితే మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తారు, లేకపోతే దీంట్లో కూడా స్కిప్ చేయండి. రేపు ఒక్క రోజు మీరు డీటెయిల్ గా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. నేను కూడా అబ్జర్వ్ చేస్తాను, నేను కూడా కొద్ది రోజులు అవుతుంది మార్కెట్ ని చూసి, కాబట్టి కొంచెం మీకు కూడా అవగాహన వస్తుంది. ఇటువంటి మార్కెట్ ఉన్నప్పుడు ఏంటంటే నిఫ్టీ ఒక డైరెక్షన్, బ్యాంక్ నిఫ్టీ ఒక డైరెక్షన్, మళ్ళీ సెన్సెక్స్ ఒక డైరెక్షన్, ఇటువంటి అన్ని డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉన్నప్పుడు ఎంట్రీలు ప్లాన్ చేసినప్పుడు చాలా రిస్క్ అవుతుంది. కాబట్టి మనకు విక్స్ కూడా ఎక్కడ ఉంది చూసుకోవాలి. దాని ప్రకారంగా మార్నింగ్ ఏం న్యూస్లు ఉన్నాయి, ఏం కథ, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అవన్నీ కూడా మీకు డీటెయిల్ గా మీకు 10 లోపు మీకు ఛానల్లో వస్తాయి. దాని ప్రకారంగా మీరు ఛాన్స్ అనేది తీసుకోండి. ఓకేనా? ఇది సెన్సెక్స్. చూడండి, క్రూడ్ ఆయిల్ చూసుకుంటే మనకు ఆల్రెడీ మనకు ఇక్కడ నుంచి రీట్రేస్మెంట్ తీసుకొని ఫాల్ అయితే జరుగుతుంది. బట్ ఈ ఫాల్ అనేది కొంచెం డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ ఫాల్ అవ్వాలి. బట్ ఈ ఫాల్ కొనసాగుతుందా లేదంటే మళ్ళీ వార్ సిచ్యువేషన్స్, అమెరికా ఇరాన్ కు సంబంధించి మళ్ళీ చర్చలు జరగకపోవడం, ఆ చర్చలు ఫెయిల్ అవ్వడం, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీంట్లో తీసుకోవడానికి అయితే అవకాశం అయితే లేదు. ఎందుకంటే చూడండి, యుఎస్ ఒకలాగా బిహేవ్ చేస్తుంది, మనకు ఇరాన్ అనేది ఇంకోలా బిహేవ్ చేస్తుంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర రకరకాల ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. దీంట్లో ఎటువైపు మార్కెట్ వెళ్తుంది అనేది ఎవ్వరికి అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి ప్రైజ్ యాక్షన్ ప్రకారంగా రన్ అవుతుంది. బట్ దీంట్లో ప్రైజ్ యాక్షన్ ప్రకారం రన్ అయినా కూడా ఇప్పుడున్న కండిషన్ ప్రకారంగా మనకి ఇది చాలా స్ట్రాంగ్ డిమాండ్ జోన్ దగ్గరగానే ఉంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకు మంచి మూమెంటం, మళ్ళీ 50% రిట్రెస్ట్, మళ్ళీ పైకి వెళ్ళొచ్చు, లేదంటే ఇది బ్రేక్ అయితే కిందికి కూడా రావచ్చు. ప్రస్తుతాన్ని మన మార్కెట్ గురించి మాట్లాడుకోవడం కోసమే క్రూడ్ ఆయిల్ చూస్తున్నాం. క్రూడ్ ఆయిల్ లో మనకు ఒక స్టెబిలిటీ వస్తే మన మార్కెట్ లో రేజింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు ఇది అప్ అండ్ డౌన్స్ ఇట్లనే అవుతే మాత్రం ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా ఒక మొమెంటం తీసుకొచ్చి పడేస్తూ ఉంటారు మార్కెట్ ని. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఈ వీడియోలో మాత్రం ఇంతే అండి. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు ఇంత పేషెన్స్ గా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.